మళ్ళీ వచ్చేసా. లాస్ట్ వీడియోకి ఈ వీడియో కంటిన్యూషన్. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్లి చూసేసేయండి. అప్పుడే వీడియో అర్థమవుతది. చాలా ఆశలతో ఇలా దోస తినడానికి వచ్చానని చెప్పాను గదా! సో, ఆ దోస తిన్న తర్వాత నా ఎక్స్‌ప్రెషన్స్ చూడండి. అక్కడే మీకు అర్థమైపోతది. ఆ దోస ఎలా ఉందో. ఇంక నేను చెప్పనవసరం లేదు ఆ దోస ఎలా ఉందో. సో, ఇక్కడ టిఫిన్ చేసేసిన తర్వాత ఊరికే అలా తిరుపతి ఊరికే చూద్దాం అని చెప్పేసి ఆటో బుక్ చేసుకున్నాం గైస్ ఒక ప్లేస్‌కి. ఇక్కడ చూడండి గైస్ బ్రిడ్జ్ మీద ఇలా నామాలతో అలా ఎళ్తుంటే అసలు నాకు ఎన్ని కష్టాలున్న లైఫ్‌లో ఇవి చూస్తే మర్చిపోతాం గైస్ అందరం. నాకైతే అలానే అనిపించింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈళ్ళు తీరా మోసి చూస్తే డీమార్ట్‌కి తీసుకెళ్లారు. ఎందుకురా డీమార్ట్‌కి తీసుకెళ్లారు అంటే ఇలా సూట్‌కేస్ కొన్నారనమాట. సో, ట్రిప్‌కి ముందు కొనుక్కోవాలని తెలిసింది నాకు. ట్రిప్ మధ్యలో కొనుక్కోవాలని తెలియక ముందు కొనేసుకున్నారనమాట. ఇలా వేషాలేసుకుంటూ ఇంక రూమ్‌కైతే వచ్చేసి పడుకున్నాము. మళ్ళీ 11:00 లేచి మేము భూదేవి కాంప్లెక్స్‌కెళ్ళాము. ఎందుకు అంటే మేము బుకింగ్స్ లేవు. సో, ఎస్ఎస్‌డి టోకెన్స్ తీసుకుందాం అని చెప్పేసి ఎళ్ళామనమాట. నైట్ 11:00కెళ్తే ఎర్లీ మార్నింగ్ 4:30కి దొరికాయి గైస్ టికెట్స్. అండ్ మేము ఫస్ట్ భూదేవి కాంప్లెక్స్‌కెళ్ళాము. అక్కడ క్లోజ్డ్ అని చెప్పేసారు. అసలు లైన్‌లోకే పంపించలేదు. తర్వాత గబగబా ఆటో అంకుల్ చెప్తే మేము శ్రీనివాసంలోకెళ్ళామనమాట. సో, ఇక్కడ లైన్‌లోకి అలౌ చేశారు. హమ్మయ్య! అనుకున్నాము. సో, అలా లైన్ కాసి ఫైనల్లీ ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే తీసుకున్నామనమాట. ఇంకా నెక్స్ట్ ఏం చేసాము అనేది నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. సో, ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్